హలో అండి. వెల్కమ్ టు బద్దకస్తుల వంటశాల. ఎప్పుడూ రొటీన్ ఏం చేసుకుంటాం, ఇవాళ కొత్తగా ట్రై చేద్దాం. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఆవకాయ. సో ఒక మూకుట్లో నూనె వేసేసుకున్నాను. నూనె వేడెక్కే లోపల ఒక మిక్సీ జార్లో 3 పెద్ద సైజ్ ఉల్లిపాయలు, కారం పొడి కారానికి తగినంత, ఉప్పు మీకు తగినంత, కొద్దిగా ధనియాలు వేసి మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు నూనె వేడెక్కగానే ఆ మూకుట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి అవి పోపు ఒకటి గుర్తుపెట్టుకోండి, వేసిన తెల్ల మినపప్పు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం పోపుని వేయించుకోవాలి. దాంతోపాటు 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకును కూడా వేసుకోవాలి. గుర్తుంచుకోండి, కరివేపాకు వేసుకునేటప్పుడు నూనె చితికే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇప్పుడు పోపంతా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. వన్స్ పోపు పప్పుల కలర్ మారింది అని అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మిక్సీ చేసి పట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని మనం మూకుట్లో వేసేసుకుందాం. ఒకటి గుర్తుంచుకోండి, పచ్చి ఉల్లిపాయలను మనం మిక్సీ పట్టాము కాబట్టి ఆ పచ్చితనం పోయేంత వరకు కూడా మనము నూనెలో ఈ పేస్ట్ని వేయించుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటే ఇలా కొనాలకి నూనెని వదిలిపెడుతూ ఉంటుందండి. అలా నూనె కొనాలకి వచ్చింది అని అంటే అది మగ్గినట్టు. ఇప్పుడు నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలకి 6 కట్టెల పాలకూరని తీసుకున్నానండి. ఆ పాలకూర కట్టెల్ని నీట్గా వాష్ చేసేసుకొని కాడలు తీసేసి ఉట్టి ఆకుల్ని మాత్రం కట్ చేసేసి తీసుకున్నానండి. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు దీంట్లో ఆకుని వేసేటప్పుడు అది మరీ నీళ్ళగా ఉండొద్దు. ఒక కంచంలో వేసుకొని దాన్ని టవల్తో నీళ్ళనంతా క్లీన్ చేసేయండి. ఇలా మనం బాగా కలుపుకోవాలండి. ఆకు కూడా మగ్గాలి. ఆకు మగ్గడం అంటే ఆకంతా దగ్గరగా అయిపోవడం అన్నమాట. ఇలా మూత పెట్టి మగ్గించుకున్నాక ఒకసారి బాగా కలపండి. మీరు ఆల్రెడీ ఉప్పు కారము మిక్సీ పట్టేటప్పుడే వేసేసారు కాబట్టి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రాగా ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారుగా ఆయిల్ ఇలా సైడ్కి వచ్చేసింది అంటే ఇది మగ్గిపోయినట్టు అర్థం. ఇంకొంచెం సేపు మనం అలానే వదిలేస్తే అది చూడండి మొత్తం ఆయిల్ వదిలేసింది. ఇలా ఆయిల్ వదిలేయంగానే రుచికి సరిపడా ఆవపొడి వేసుకోవాలండి. ఆవపొడి, కొద్దిగా పసుపు, మరీ ఎక్కువ పసుపు కూడా వేయొద్దండి, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని బాగా కలిపేసుకుందాం. ఈ రెసిపీ అండి అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, దిబ్బ రొట్టెలోకి బాగుంటుంది. ఒకవేళ నిజం చెప్పినా ఇది బ్రెడ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. రెసిపీ ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక్కరే తినేస్తే ఎంత అన్యాయం అండి, అందరూ తినాలిగా. సరే అండి, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.